టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అందువలన క్రీడలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తారు. అలాగే విద్యార్థులందరూ కూడా మనకి ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి సందర్భంలో విద్యల మీద కంటే కూడా క్రీడల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వాటిల్లో. అలాగే ఈ మేషరాశి వారికి భర్తలు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆయా దేశాలకు భార్యలు పిల్లలు వెళ్ళి వాళ్ళతో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం చేసేటటువంటి రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు. రైతులు చేసినటువంటి అప్పులు అన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది. రైతుల పిల్లల యొక్క దీంట్లో వాళ్ళకి ఖర్చులు అధికంగా పెట్టి చదివించడం అనేటటువంటి జరుగుతుంది. కిరాణా షాప్ వ్యాపారం నుంచి మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వరకు, ఇండస్ట్రీస్ వరకు, ఫ్యాక్టరీస్ వరకు, కంపెనీస్ వరకు బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిహారాలు, మనం మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలతో చేసుకోండి. అలాగే శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టును ఒకదాన్ని మీ ఇంట్లో చిన్న కుండీలో వేసి చక్కగా తులసి చెట్టుకి ప్రార్థన చేస్తున్నట్టుగా పూజించండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెద్దరు కానీ శుభమస్తు.